యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. మన దైనందిక జీవితంలో ఇంటర్నెట్ భాగం అయిపోయింది. ఇంటర్నెట్ లేకుండా రోజులో ఒక గంట కూడా జరగట్లేదన్నమాట. ఇంటర్నెట్ అనేది ఎసెన్షియల్ పబ్లిక్ గుడ్గా మారిపోయింది. మానవాళికి ఇంటర్నెట్ అనేది రోజువారీ అవసరం అయిపోయింది. రీసెంట్గా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇది జరగబోతుంది భారతదేశంలో. దీనికి సంబంధించి థీమ్ అన్నమాట ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి. అయితే ఒక విశిష్టమైన అంశం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భారతదేశంలో అతి తొందరలో ఇంటర్నెట్ యూజర్స్ 1 బిలియన్ అంటే 100 కోట్ల మార్కు చేరబోతున్నారంట. అసలు ఇంటర్నెట్ యూజర్స్, భారతదేశ పాపులేషనే 140 కోట్లు, దానిలో ఇంటర్నెట్ యూజర్స్ అనేవాళ్ళు 1 బిలియన్ 100 క్రోర్స్ అవుతున్నారంట. ఒక డికేడ్ క్రితం అంటే 10 సంవత్సరాల క్రితం చూస్తే ఇంటర్నెట్ యూజర్స్ భారతదేశంలో 250 మిలియన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 974 మిలియన్ ఉన్నారు. ఈ సంవత్సరం ఆఖరికో వచ్చే సంవత్సరం మొదట్లోనే అది 1 బిలియన్ కాబోతుందంట. అంతేకాదు భారత్ నెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందో రూరల్ కనెక్టివిటీ కోసం, రిమోట్ కనెక్టివిటీ కోసం, అదంతా కూడా లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. అంటే మన ప్రయత్నం కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికే 2.14 ల్యాక్ గ్రామ పంచాయత్ ఇప్పటికే భారత్ నెట్ కనెక్టివిటీ చేసిందంట. అండ్ రాబోయే కాలంలో 2.64 ల్యాక్ గ్రామ పంచాయత్ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చేస్తుందంట అతి తొందరలో. దీనికి సంబంధించి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కూడా చాలా అద్భుతంగా చేయనున్నారనమాట. భారతదేశంలో మనం చూస్తే కనుక మొబైల్ మార్కెట్ ఇప్పుడు దాదాపు 1 బిలియన్ టు 1.2 బిలియన్ కస్టమర్స్ ఉన్నారంట ప్రస్తుతం మొబైల్ ఫోన్ మార్కెట్లో. అంతేకాకుండా డేటా యూసేజ్ కూడా భారతదేశంలో బాగా పెరిగిపోయిందంట. మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం కాల్ ఛార్జెస్ కానీ, అంటే కాల్ ప్రైజెస్ కానీ, డేటా ప్రైజెస్ కానీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో తక్కువ అంట. ఇప్పుడు భారతదేశంలో 1 GB కేవలం 9 రూపాయలకే వస్తుందంట. అంతేకాదు ఇంతకుముందు అంటే దాదాపు 10-15 సంవత్సరాల క్రితం 80% మొబైల్ ఫోన్లు మనం ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకునేవాళ్ళం అంట. ఇప్పుడు ఇండియా మొబైల్ ఎక్స్పోర్ట్స్లో కూడా చాలా గొప్పగా పర్ఫామ్ చేస్తుంది. దాదాపు 1.75 ల్యాక్ క్రోర్ వర్త్ మొబైల్ ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంట. అంటే మొబైల్ ఫోన్స్ మనం స్వదేశంగా తయారు చేసుకోవడంలో కానీ, అదేవిధంగా కాల్ ప్రైజెస్, డేటా ప్రైజెస్ అతి తక్కువగా సబ్స్క్రైబర్స్కి ఇవ్వడంలో కానీ, అంతేకాదు ఇంటర్నెట్ పెనిట్రేషన్ కూడా దేశవ్యాప్తంగా ప్రతి చోట, ప్రతి గ్రామానికి, ప్రతి రిమోట్ ఏరియాకి తీసుకెళ్ళటంలో కానీ ఇండియా ఇప్పుడు టాప్లో ఉందంట. 5G టెక్నాలజీ కూడా మనకు వచ్చేసింది. 6G టెస్ట్ బెడ్ కూడా మనం లాంచ్ చేసాం అనమాట. ఈ టైంలో ఇప్పుడు డేటా ఈజ్ ద న్యూ కింగ్, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అనమాట. ఇప్పుడు మొబైల్ డేటా, ఇంటర్నెట్ డేటా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తుంది, భారతదేశాన్ని కూడా నడిపిస్తుంది అనమాట. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు 1 బిలియన్ యూసేజ్ అంటే అది మాటలు కాదు. ప్రపంచంలోనే ఇంతమంది ఇంటర్నెట్ యూజ్ చేయడం అనేది అది మామూలు విషయం కూడా కాదనమాట. దీనికి సంబంధించి ఇండియా ఇప్పుడు మొబైల్స్ కానీ, డేటా కానీ, ఇంటర్నెట్ యూసేజ్ కానీ వీటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నారనమాట. మనకి కోవిడ్ టైంలో ప్రత్యేకంగా ఇంటర్నెట్ ఎంత అవసరం, ఒకరి నుంచి ఒకరికి యాక్సెసిబిలిటీ కానీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, ఆన్లైన్ హెల్త్ కేర్ కానీ, ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో ఎక్కువగా మనం ఇంటర్నెట్ మీద ఆధారపడ్డాం. అంతేకాదు 2019లో కేరళ హైకోర్టు రైట్ టు ఇంటర్నెట్ యూసేజ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి కేరళ హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అనురాధ బాసిన్ కేసులో ఎసెన్షియల్ అంటే మనకు కావాల్సిన ఎసెన్షియల్ థింగ్స్, ఎడ్యుకేషన్ కావచ్చు, జర్నలిజం కావచ్చు, వీటన్నిటికీ మనం ఇంటర్నెట్ మీద ఆధారపడతాం కాబట్టి ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయడం ఆషామాషి విషయం కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.